పత్రికా మరియు మీడియా సోదరులకి స్వాగతం. ఈనాటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, నిన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు పైన, మన ఎమ్మెల్యే పులివర్తి నాని గారి పైన లేనిపోని ఆరోపణలు చేసి అవాస్తవాలన్నీ మాట్లాడడం జరిగింది. మోహిత్ రెడ్డి, నీకు రాజకీయ పరిజ్ఞానం ఉందా? మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మంగళగిరి కాన్స్టిట్యున్సీ మీకు తెలియదు, కనుక్కోండి. మీరు కనుక్కోండి దాని గురించి. మంగళగిరి 1980 తర్వాత తెలుగుదేశం పార్టీ గెలవలేదు. నేను ఈ కాన్స్టిట్యున్సీలోనే ఉండాలా, గెలవాలనేసి పట్టుదలతో మొగాల్లాగా అదే కాన్స్టిట్యున్సీలో గెలిచి చూపించినాడు మా యువ నాయకుడు. అక్కడ మంగళగిరి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నింది. మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ సపోర్ట్ లేక అతలాకుతలమైన సందర్భంలో నేను ఉన్నాననేసి ఆయన వచ్చి గెలిచి నిరూపించినాడు. ఆయన ఈనాటి యువత అందరికీ కూడా ఆదర్శవంతంగా ఉండాలని సందేహం లేదు. ప్రతి యువత నారా లోకేష్ బాబు గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఆయన నందమూరి తారక రామారావు గారి మనవడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తనయుడు అయినప్పటికీ 3000 కిలోమీటర్ల పైన రాష్ట్రమంతా తిరిగి ఎంతో కష్టపడి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని ఈరోజు ఆయన ఏ మార్పులు తీసుకొస్తే కాలానికి అనుగుణంగా టెక్నాలజీని జతపరుస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు తీసుకురావడానికి మీరు తరిమేసిన ఐటీ కంపెనీలు అన్నీ కూడా మళ్ళా ఆయన నాయకత్వాన్ని నచ్చి ఆయన నాయకత్వంలో ఆయన మీద పటిష్టంగా ఉంటూ ఆయన నాయకత్వం మీద నమ్మకంతో వెళ్ళిపోయిన కంపెనీలన్నీ కూడా మళ్ళీ తిరిగి వస్తున్నాయి పెట్టుబడులు పెట్టడానికి. మీరు పంపించేసిన ఐటీ కంపెనీలన్నీ కూడా ఈరోజు యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. మా పార్టీని ఆయనకు అర్హత లేదన్నారు కదా, మీకు తెలుసా? మీకు అంత అవగాహన ఉందా? రాజకీయమైన అవగాహన ఉందా? ఆయన ఈరోజు ఎన్నో మార్పులు తీసుకొస్తున్నాడు. రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధికి ముందు తీసుకోవడానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నాడు. ఆయన ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉన్నాడు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఆయనకు అహంకారం లేదు, నేను మినిస్టర్ అనే అహంకారం లేదు. ఒక కార్యకర్తగా అందరితో సమన్వయంగా పోతున్నాడు. తెలిసి తెలియకుండా అవగాహన లేకుండా నీకు నోటికి వచ్చింది మాట్లాడుతున్నావు. మా ఎమ్మెల్యే గారు నిరంతరం ప్రజల్లో ఉండి చంద్రగిరి నియోజకవర్గంలో మీరు పాడు చేసిన చంద్రగిరి నియోజకవర్గంలో మీరు దుర్మార్గాలు, దౌర్జన్యాలు, మీ భూ ఆక్రమణలు, రౌడీజాలని ఈరోజు అవి లేకుండా మా ఎమ్మెల్యే గారి పైన మీరు హత్యాయత్న ప్రయత్నం చేస్తే ఆయన ఈరోజు మీ మీద కక్షపూరితం చేయలేదే. ఆయన కక్షపూరితం పెట్టుకుంటే మీరు తిరగలరా? మీ నాయకులు తిరగలరా? చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన ఏం కక్షపూరితంగా లేడు. అందరూ ప్రశాంతంగా ఉండాలా, ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలా. అందరూ రాజకీయ ఎలక్షన్ అయిపోయింది, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాడు ఆయన. మాకు కూడా అదే చెప్తాడు, ఎట్లాంటి దౌర్జన్యాలు వద్దు, దుర్మార్గాలు వద్దు. మా పార్టీలోనే ఎలాంటి గంజాయి తాగే వ్యక్తుల్ని, రౌడీల్ని ఎంకరేజ్ చేయడైనా నిర్మోహమాటంగా నాయకులు రావద్దంటున్నాడు. మీరు ఆ నీతులు చెప్పేది. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం చూడండి, ఎంత అభివృద్ధి జరిగిందో. అభివృద్ధి లేదంటున్నారు కదా, రాండి, మీకు కళ్ళు కనపడలేదా? ప్రతి పల్లికి రాండి. చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్ని సీసీ రోడ్లు వచ్చినాయి, ఎన్ని వాటర్ ట్యాంకులు వచ్చినాయి. చంద్రగిరి మండలంలో ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు, క్రీడా ప్రాంగణం కావచ్చు, తలకోన మీరు అభివృద్ధి చేసేది. మీరు ఎమ్మెల్యేగా మీ నాన్న 10 సంవత్సరాలు ఉన్నాడు కదా, అభివృద్ధి చేసే తలకోనకి 24 కోట్లు పెట్టి ఈరోజు తలకోనని ఈ చుట్టుపక్కల అంతా కూడా మన తలకోన పర్యాటక కేంద్రం, ఆధ్యాత్మిక కేంద్రం. ఆయన వచ్చిన తర్వాత పట్టుబట్టి సీఎం గారి దగ్గర తిరిగి వదలకుండా 24 కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తున్నాడు. తలకోనికి రోడ్డు లేదు, మీరు అభివృద్ధి చేసేది. బోడవలపల్లికి సింగిల్ రోడ్డు ఉంది, 20 సంవత్సరాలుగా రోడ్డే వేయలేదు. ఈరోజు డబుల్ రోడ్డు వేసినాడు. ఎన్నో మారుమూల ప్రాంతాలకి కనెక్టివిటీ లేకుండా ఉంటే ఈరోజు చూడండి, పోయి నియోజకవర్గం పూర్తిగా కూడా ఆయన రోడ్లు వేసి, సీసీ రోడ్లు కావచ్చు, రకరకాల అభివృద్ధి పనులు చేసుకుంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అభివృద్ధి అంటే ఏమో చూపించినాడు ఆయన. మీరు దౌర్జన్యాలు చూపించినారు, రౌడీజం చూపించి ప్రోత్సహించినారు,
భూ ఆక్రమణ ప్రోత్సహించారు. దానివల్లనే మీకు చెంపు చెల్లమనగా ప్రజలు బుద్ధి చెప్పిన 44 ఓట్లతో మీరు ఓడిపోయినారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. రాష్ట్రంలో కూడా ఇదే లోకేష్ బాబు గారు రాష్ట్రంలో తిరిగినారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన నాయకత్వాన్ని నమ్మి మాలాంటి యువతందరూ కూడా ఆయన నాయకత్వాన్ని బలంగా నమ్ముతున్నాం. ఆయన నాయకత్వం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఎలాంటి అవినీతి ఆరోపణలు కానీ ఎలాంటి దౌర్జన్యాలు కానీ మాకు ఎంకరేజ్ చేయరు. మీరు కూడా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి అవాస్తవాలని చెప్పడం ఆపేస్తే మంచిది. మీకు కూడా రాజకీయ ఎలక్షన్ అయిపోయింది. మనం చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో మీరు కూడా సహకరించాలా, మనం ముందుకు తీసుకుపోదాం. దయచేసి ఈ ఆసక్తి ఆరోపణల్ని మానండి. పార్టీగతంగా చంద్రగిరి నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా మనము అభివృద్ధి చేద్దాం. మీకు మా మనవి.